కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. సాగునీటి విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక నీళ్ల మంత్రి చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాళేశ్వరాన్ని కట్టి నీళ్లను ఇక్కడి దాకా తీసుకువచ్చిన కేసీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేకుండా మాట్లాడుతున్నారని కూడా విమర్శించారు. నేడు సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అప్పుల పాలవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన కరెంటును సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన మంచిగా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ సంగతి సరే ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు. సాగునీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి, నీళ్ళ మంత్రి పాపం తనకి ఏం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడ దానికి తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన పెంచుకొని మాట్లాడు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వేసిన విత్తనాలు పోయినాయి. ఇప్పటి 2 సార్లు 3 సార్లు విత్తనాలు, పత్తి విత్తనాలు నాటుతున్నారు, రైతాంగం అప్పులపాలు అవుతున్నారు. కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు. ఏమనంటే ఎన్డీఏసీ అదో పనికి మాలిన చర్చ. ఎన్డీఏసీ అవసరం లేదు మనకు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఏసీ అనే మాట ఎవరు వినలే. దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పందొంగా వ్యవహారం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి, కాలువలలో నీళ్ళు తీసుకురావాలి.